ఇప్పటికీ మిస్టరీ వీడని ఒక ఆలయం బీహార్లోని బస్తర్ జిల్లాలో ఉంది. ఇక్కడ ఉన్న రాజరాజేశ్వరి త్రిపుర సుందరీ దేవి ఆలయానికి ప్రజలు భారీగా వస్తారు. కోరిన కోర్కెలు తీర్చే దేవతగా భావించి పూజిస్తారు. ఈ త్రిపుర సుందరి ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలున్నాయి. ఇతర దేవుళ్ళ దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని స్థానికులు చెబుతారు. పురాణాల విశ్వాసాల ప్రకారం త్రిపుర సుందరి ఆలయ ప్రస్తావన వస్తే ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న విగ్రహాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని చెబుతారు. దీనికి చెందిన రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారట. ముఖ్యంగా ప్రతి అమావాస్య అర్ధరాత్రి ఈ ఆలయం నుండి కొన్ని శబ్దాలు వస్తాయని ఇక్కడి స్థానికులు చెబుతారు. కొంత సమయం ఆ శబ్దాలను బాగా వింటే ఈ శబ్దాలు విగ్రహాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడం వల్ల వస్తున్నాయని తేలిందట. త్రిపుర సుందరి ఆలయంలో విగ్రహాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయన్న విషయం క్రమంగా ప్రజలలోకి వెళ్ళింది. ఈ విషయంపై చర్చ జరగడం ప్రారంభమైంది. దీంతో రంగంలోకి దిగిన శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి పరిశోధన ప్రారంభించారు. అయితే ఎన్ని రకాలుగా పరిశోధనలు చేసినా అమావాస్య అర్ధరాత్రి విగ్రహాల నుంచి వచ్చే ఆ స్వరాల రహస్యాన్ని కనుగొనలేకపోయారు. ఆ రహస్యాన్ని ఛేదించాలనే పట్టుదలతో అనేక రకాలుగా ప్రయత్నించారు. అయితే రహస్యం తెలుసుకునేందుకు చేసిన ఏ ప్రయత్నము కూడా ఫలించలేదు. త్రిపుర సుందరి ఆలయం సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగింది. తాంత్రిక శక్తి కలిగిన భవానీ మిశ్రా ఈ ఆలయంలో దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇందుకోసం ఆయన కఠోరమైన తపస్సు చేశారని చెబుతారు. ఆయన తపస్సు కారణంగా విగ్రహాల్లో జీవం వచ్చిందని, అప్పటి నుండి ఈ విగ్రహాలు ఏదైనా ప్రత్యేక సందర్భంలో రాత్రిపూట ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాయని స్థానికుల నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.